హాయ్ అందరికీ. మనకైతే 3, 4 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా కంటిన్యూస్‌గా. సో, ఈ చల్లని క్లైమేట్‌లో వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది. సో, నేనైతే అప్పుడు సగ్గుబియ్యం ఇంకా సేమియా కలిపి పాయసం చేశాను. సో, దానికోసం అయితే మనము ఒకసారి బాండీ పెట్టుకొని అందులో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, అవేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకొని, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని పక్కకి తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలోని మనం ఇప్పుడు 1 కప్ ఆఫ్ సేమియా తీసుకొని, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం సేమియానైతే బాగా రోస్ట్ చేసుకోవాలి. సో, మనకొచ్చాక నేను ఒక్క కప్పు కదా నేను వేశాను. సో, నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఫస్ట్ మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా. మనకి బాగా అది ఉడికిపోయాక నేనంతే సగ్గుబియ్యాన్ని ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. సో, అది కూడా ఒక బౌల్‌తో వేసేసుకున్నాను నేను. 2 ఒకసారి మరిగించేసాను బాగా ఉడికిపోయాక. సో, నేనైతే అందులోని 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాను. ఒక ప్యాకెట్ 1 లీటర్ వేసుకున్నాను. సో, నేనైతే వేసుకొని బాగా వాటిల్లోని కలుపుకోవాలి. మొత్తం సగ్గుబియ్యం, సేమియా మొత్తం అందులో మిక్స్ అయ్యి కాసేపు వాటిల్లో ఉడికించాలనమాట. అప్పుడు టేస్ట్ బావుంటుంది. సో, బాగా ఉడికిపోయింది కదా! సో, నేను ఇందులో అయితే ఒక కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. షుగర్ కలిపే వరకు కరిగే వరకు మనం మంచిగానే కలుపుకోవాలి. సో, నేనైతే మంచిగా కలిపేసుకున్నాను. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. క్లైమేట్ కూడా ఇప్పుడు మనకి చాలా కూల్‌గా ఉంటుంది గదా! సో, అయిపోయాక నేనైతే దగ్గర పడ్డాక బాగా మరిగిపోయాక నేను ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకున్నాను. అందులో మనం ఇలాచీ కూడా ఏసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. ఇలాచీ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటే అబ్బా! ఫ్లేవర్ అయితే వాసన గుమగుమలకి నోరూరిపోతుంది. అంత మంచిగా వాసనొస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చాలా బావుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు మై సబ్స్క్రైబ్. నా ఛానల్‌నైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఇది బాగా అయిపోయాక ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని తినేసాం. బై బై ఫ్రెండ్స్.